హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పద్మ పారుపల్లి. సీటింగ్ అరేంజ్మెంట్ గురించి చెప్పుకుంటున్నాం. మన లీనియర్ సీటింగ్ అరేంజ్మెంట్ చెప్పుకున్నాం. ఈరోజు 2 rows లో ఇచ్చినట్లయితే ప్యారలల్ సీటింగ్ అరేంజ్మెంట్కి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. A, B and C are 3 boys while R, S, T are 3 girls. They are sitting such that the boys are facing the girls. ఇక్కడ A and R are diagonally opposite to each other. C is not sitting at any of the ends. T is left to R but opposite to C. ఇది మనకి ఇచ్చిన డేటా. దాని నుంచి 2 questions సింపుల్గా. Who is sitting opposite to B? నెక్స్ట్, who is diagonally opposite to B? ఇక్కడ 4 ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మనకు ఆప్షన్స్ ఇస్తారు, నేను ఆప్షన్స్ ఇవ్వట్లేదు టైం వేస్ట్ అని. మీకు ఆన్సర్ చూజ్ చేసుకోగలిగితే చాలు. చూడండి, మనకి ఇచ్చిన డేటాల ముందు అర్థం చేసుకున్నట్లయితే A, B and C are 3 boys. 3 boys ఉన్నారు. R, S, T are 3 girls ఉన్నారు. ఎలా కూర్చున్నారు? దే ఆర్ సిట్టింగ్ సచ్ దట్ ద బాయ్స్ ఆర్ ఫేసింగ్ ద గర్ల్స్. అంటే ఒకళ్ళకొకళ్ళు ఆపోజిట్గా కూర్చున్నారు, బాయ్స్కి ఎదురుగా గర్ల్స్ కూర్చున్నారు అనమాట. ఈ ఇచ్చిన డేటా మన 3 ముందు ప్యారలల్గా కూర్చున్నారు, ఆపోజిట్ ఎదురెదురుగా ఉన్నారు కాబట్టి 3 లైన్స్ గీసుకుంటాము. ఇట్లా మనకి డైరెక్షన్ ఏమి ఇవ్వలేదు. ఇక్కడ ఇవ్వనప్పుడు ఏమనుకుంటాం, ఈ కింద రో వాళ్ళు నార్త్ ఫేసింగ్ అనుకుంటాం, పై రో వాళ్ళు సౌత్ ఫేసింగ్. అలా అయితేనే దే ఆర్ ఫేసింగ్ టు ఈచ్ అదర్ అవుతుంది అనమాట. ఇట్లా వీళ్ళేమో నార్త్ ఫేసింగ్ అనుకున్నాం, వీళ్ళు సౌత్ ఫేసింగ్ అనుకున్నట్లయితే. ఇంకా బాయ్స్ గర్ల్స్, వీళ్ళు బాయ్స్ పైన తీసుకుందాం, ఎలాగైనా తీసుకోవచ్చు, మన ఇష్టం అది. వీళ్ళు బాయ్స్ అనుకుందాం, వీళ్ళు గర్ల్స్ అనుకుందాం. బాయ్స్ ఎవరెవరు ఉన్నారు? ఇక్కడ ఏబిసి ఉన్నారు, గర్ల్స్ RST. ఇప్పుడు ఇచ్చిన మనకి మెయిన్ ఇన్ఫర్మేషన్ తీసుకోవటం అయిపోయింది. వీటి నుంచి మనం వాళ్ళకి సీటింగ్ ఇవ్వాల్సి ఉంది. A and R are diagonally opposite to each other. A are diagonally opposite అంటే A R ఇలాగైనా ఉండొచ్చు, బాయ్స్ A కాబట్టి A పైన ఉంటాడు, A R ఇట్లా ఉండొచ్చు, ఇట్లా అయినా ఉండొచ్చు. కాబట్టి మనకు తెలియదు, కన్ఫర్మ్గా క్లియర్ సెంటెన్స్ కాదు ఇది. C is not sitting at any of the ends. C అనే అతను, C అనే బాయ్ ఎనీ ఎండ్స్, ఏ 2 చివర్లలోనూ లేడు. అక్కడ ఉన్నదే 3, ఏ 2 చివర్లలోనూ లేడు అంటే క్లియర్గా మనకి ఇక్కడ ఏమర్థం అవుతుంది? C is sitting in the middle of the row. ఒకటి కన్ఫర్మ్ అయిపోయింది మనకి దీన్ని బట్టి. C is not sitting at any of the ends, అటు ఇటు లేడు కాబట్టి మధ్యలో ఉన్నాడు. ఓకే. T is left to R. ఇక TRలో మనకి ఇంకా రాలేదు, బట్ ఆపోజిట్ టు C. ఎవరు? T is left to R. Rకి లెఫ్ట్ ఉన్నాడు కానీ ఆపోజిట్ టు Cకి ఆపోజిట్లో ఉన్నాడు కాబట్టి Cకి ఆపోజిట్లో మనం Tని ఇక్కడ రాసుకోవచ్చు. నెక్స్ట్, ఇప్పుడు దీన్ని బట్టి ఇక్కడ చూడండి, ఇదే T ఈజ్ లెఫ్ట్ టు R. ఈ T ఎక్కడున్నాడు? Rకి లెఫ్ట్లో ఉంది అమ్మాయి. Rకి లెఫ్ట్ అంటే R ఎక్కడ వస్తుంది? లెఫ్ట్ అంటే ఇటే కాబట్టి ఇక్కడ R అనే గర్ల్ ఉందన్నమాట. వచ్చింది. గర్ల్స్ 3 ఉంది, RST. ఆల్రెడీ T R వచ్చేసారు కాబట్టి ఇంక ఇక్కడ ఉండేది ఎస్. నెక్స్ట్, ఇక్కడ A and R are diagonally opposite to each other. A R diagonally ఆపోజిట్గా ఉన్నారు. ఇక్కడ R వచ్చేసింది కాబట్టి డయాగోనల్ ఆపోజిట్ ఎక్కడ అవుతుంది? ఇక్కడ అవుతుంది, A. ఇక వెళ్ళాల మిగిలింది ఎవరు? ఏబిసిలో AC అయిపోయింది కాబట్టి ఇక్కడ మిగిలేది B. ఇట్లా సీటింగ్ ఇచ్చేస్తాం అనమాట. ఇప్పుడు క్వశ్చనింగ్ ఏంటి? హూ ఈజ్ సిట్టింగ్ ఆపోజిట్ టు B? Bకి ఆపోజిట్లో ఎవరున్నారు? R ఉన్నారు. నెక్స్ట్, హూ ఈజ్ డయాగోనల్లీ ఆపోజిట్ టు B? Bకి డయాగోనల్లీ ఆపోజిట్ టు అంటే మనకి 2 ఛాన్సెస్ వస్తాయి. ఇప్పుడు ఇది కూడా డయాగోనల్లీ ఆపోజిట్ అవుతుంది. S అయినా అయి ఉండాలి లేదా T అయినా అయి ఉండాలన్నమాట. ఇక్కడ ఆన్సర్స్ ఇచ్చాడు కాబట్టి R కాదు, A కాదు, A అదే వరుసలో ఉంటుంది. ఎస్ ఇక్కడ ఇచ్చాడు. నన్ ఆఫ్ ద అబోవ్ కానీ, డేటా ఇన్అడిక్వేట్ కానీ డేటా సరిపోదని కానీ కూడా ఉంటాయి ఆన్సర్స్. ఇట్లా ఇది వెరీ సింపుల్, మీకు అర్థం కావడం కోసం బేసిక్ ప్రాబ్లం అనమాట. ఇంకొకటి చూద్దాం, సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. 8 persons ABCDEFG and H are sitting in 2 rows opposite to each other. Each row has 4 people. B and C are sitting in front of each other. C is between D and E. H is sitting to the immediate left of E. H and F are diagonally opposite to each other. G and B are not near to each other. Who is in front of A? సింపుల్గా ఒక క్వశ్చన్ తీసుకున్నాను. మీకు అసలు అరేంజ్మెంట్ వస్తే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఇచ్చినా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు కాబట్టి చూద్దాం ఒకసారి. ముందు దీన్ని ప్రశ్నను అర్థం చేసుకుందాం. 8 persons ఉన్నారు. ముందు మనం నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది అనేది చూసుకోవాలనుకున్నాం కదా, 8 అనేది క్లియర్ అయిపోయింది. ఇంకా ఇన్ 2 rows కూర్చున్నారు అంటే ప్యారలల్గా ఉన్నారు. ఆపోజిట్ టు ఈచ్ అదర్ అంటే ఒకళ్ళకి ఎదురుగా ఒకళ్ళు ఇందాకట్లాగే కూర్చున్నారు అనమాట. ఈచ్ రో హ్యాస్ 4 people అంటే ఫస్ట్ రోలో 4 people ఉన్నారు, సెకండ్ రోలో కూడా 4 people ఉన్నారు. అంతవరకు ముందు మనం ఫ్రేమ్ తీసుకున్నాం.
4 people in first row facing south. ఇది రో సెకండ్ అనుకున్నాం, వీళ్ళు నార్త్ ఫేస్ చేస్తున్నారు అనుకున్నాం, ఎందుకంటే డైరెక్షన్స్ ఇవ్వలేదు కాబట్టి మన ఇష్టం అది. ఇప్పుడు వీళ్ళని ఇచ్చిన డేటా ప్రకారం అరేంజ్ చేద్దాం. క్లియర్ డేటా ఎక్కడుందో చూద్దాం. బి అండ్ సి ఆర్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఈచ్ అదర్. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏం తెలిసింది, బి సి అనేవాళ్ళు ఒకరికొకళ్ళు ఎదురెదురుగా కూర్చున్నారు. వీళ్ళు ఎక్కడ ఉన్నారో మనకు తెలియదు, ప్లేస్ చేయలేం. సి ఈజ్ బిట్వీన్ డి అండ్ ఈ. సి ఎక్కడ ఉన్నాడు, డికి ఈకి మధ్యలో ఉన్నాడు, అంటే సి ఇక్కడ ఉంటే డి ఈ, ఇదొక ఛాన్స్. ఈ ఇటుండి డి ఇటు ఉండేది కూడా ఇంకొక ఛాన్స్. ఈ రెండు ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అవుతుంది, ఇంకొక క్లూ దొరికితే కానీ తెలియదు మనకి. ఇంతవరకు వచ్చాం. హెచ్ ఈజ్ సిట్టింగ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఈ. ఈకి ఇమీడియట్ లెఫ్ట్లో హెచ్ ఉన్నాడు, ఈ ఇక్కడ ఉన్నాడు. ఇమీడియట్ లెఫ్ట్లో ఇక్కడ సి ఉంది కాబట్టి ఇది కుదరదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఖాళీ ఉంది కాబట్టి ఈకి ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరున్నారు, హెచ్ ఉన్నాడు. కాబట్టి ఈ అరేంజ్మెంట్ కాదు, ఈ అరేంజ్మెంట్. ఈ 4 persons వచ్చేసారు మనకి ఆల్రెడీ. వీళ్ళని ఒకచోట ప్లేస్ చేసేయచ్చు మనం. హెచ్ ఈ సి డి. నెక్స్ట్ బి అండ్ సి ఆర్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఈచ్ అదర్. బీసీలు ఎలా ఉన్నారు, ఒకరికొకరు ఎదురుగా ఉన్నారు. ఆల్రెడీ మనకి సి వచ్చేసింది కాబట్టి సికి ఎదురుగా ఎవరు ఉన్నట్లు ఇప్పుడు, బి ఉన్నట్టు. నెక్స్ట్ ఇంకొక స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు, హెచ్ అండ్ ఎఫ్ ఆర్ డయాగోనల్లీ ఆపోజిట్ టు ఈచ్ అదర్. హెచ్ ఎఫ్లు కర్ణాల్లో ఆ చివరి ఉన్నారు. హెచ్ అండ్ ఎఫ్, హెచ్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఎఫ్ ఎక్కడ ఉండొచ్చు, డయాగోనల్లీ ఆపోజిట్ అంటే ఇది కాదు కదా, ఇది కావచ్చు, ఇది కాదు, బి ఉంది కాబట్టి ఇది కావచ్చు. ఈ రెండిట్లో ఎక్కడో ఒక చోట మనం ఎఫ్ని ప్లేస్ చేయాల్సి ఉంటుంది, అది చూద్దాం. జీ అండ్ బి ఆర్ నాట్ నియర్ టు ఈచ్ అదర్. జీ బీలు దగ్గర పక్క పక్కనే లేరట, అంటే ఈ జీ అనే అతను ఇక్కడ కానీ రాడు, ఇక్కడ వస్తాడు జీ. ఎందుకని, ఆర్ నాట్ నియర్ టు ఈచ్ అదర్. జీ వీళ్ళిద్దరూ ఒక పక్క పక్కన లేరు. ఓకే, ఇప్పుడు మనం ఇందాక ఇచ్చింది హెచ్ ఈజ్ సిట్టింగ్ టు, ఓకే, హెచ్ అండ్ ఎఫ్ ఆర్ డయాగోనల్లీ ఆపోజిట్ టు ఈచ్ అదర్ అంటే హెచ్కి డయాగోనల్లీ ఆపోజిట్ టు ఈచ్ అదర్ అక్కడ ఎట్లా తీసుకోవచ్చు, మామూలుగా అయితే ఈ చివరు ఉన్నాడు కాబట్టి ఇది కూడా ఈ చివరికి తీసుకున్నట్లయితే ఎఫ్. ఇంకా మిగిలింది మనకి ఇచ్చిన ఏబిసిడీలో ఏ రాలేదు, ఏ 8 persons వచ్చారా లేదా, ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మనకి ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చినా మనం ఆన్సర్ చేయొచ్చు. జస్ట్ ఒకటే, హూ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ. ఏకి ఎదురుగా ఎవరున్నారు, ఈ. ఇది మన ఆన్సర్ అవుతుంది అనమాట. అరేంజ్మెంట్ వస్తే ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చినా ఆన్సర్ చేయడమే. థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ డేటా ఒక 6 points ఇచ్చారు చూడండి. ఏ బి సి డి అండ్ ఈ ఆర్ 5 men సిట్టింగ్ ఇన్ ఎ లైన్ ఫేసింగ్ టు ద సౌత్, while MNO, P and Q are 5 ladies sitting in a second line parallel to the first line and are facing north. B, who is next to the left of D, is opposite to Q. C and N are diagonally opposite to each other. E is opposite to O, who is just next right of M. P, who is just to the left of Q, is opposite to D. M is at one end of the line. 2 questions. ఇంకా ఒక క్వశ్చన్ ఉంది, పట్టలేదు, నెక్స్ట్ బోర్డ్లో రాస్తాను. Who is sitting third to the right of O? ఇక్కడ 4 options. Which of the pair is diagonally opposite to each other? ఈ 4 pairs ఇచ్చారు. ఈ డేటాను మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రాథమికంగా మనకి ఏం చెప్తున్నారు, ఏబిసిడి అండ్ ఈ ఆర్ 5 men. వీళ్ళు ఎక్కడ కూర్చున్నారు, సిట్టింగ్ ఇన్ ఏ లైన్ ఫేసింగ్ సౌత్. సౌత్ ఫేస్ చేస్తూ కూర్చున్నారు, అంటే పై లైన్ అనుకోవచ్చు మనం. 5 members, 1 4 5, వీళ్ళు ఫేసింగ్ సౌత్. Well, MNO, P, Q are 5 ladies sitting in a second line parallel to the first line are facing north. దీనికి ప్యారలల్గా ఇంకో లైన్ ఉంది, వీళ్ళు ఫేసింగ్ నార్త్. వీళ్ళు ఎవరు, లేడీస్. ఎవరు ఈ లేడీస్, MNO, P అండ్ Q. అంటే ఈ కింద లైన్లో వీళ్ళు రావాలి మనకి. వీళ్ళు మెన్. వీళ్ళు ఎవరు, ఏబిసిడి అండ్ ఈ. వీళ్ళు పై లైన్లో రావాలి. డేటా ఏంటి ఇంకా ఇచ్చింది మనకి, క్లియర్ డేటా ఎక్కడుందో వెతుక్కోవాలి కదా. బి, హూ ఈజ్ నెక్స్ట్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి, ఈజ్ ఆపోజిట్ టు క్యూ. బి ఎక్కడున్నాడు, డికి నెక్స్ట్ లెఫ్ట్లో ఉన్నాడు మరియు ఆపోజిట్ టు క్యూ, క్యూకి ఆపోజిట్లో ఉన్నాడు. వాళ్ళు ముగ్గురు ఎక్కడ ఉన్నారో మనం ప్లేస్ చేయలేం, ఇది క్లియర్ డేటా కాదు. సి అండ్ ఎన్ ఆర్ డయాగోనల్లీ ఆపోజిట్ టు ఈచ్ అదర్. సి ఎన్ డయాగోనల్లీ, సి ఇక్కడ తీసుకుంటే ఎన్ ఇక్కడ తీసుకోవాలి, సి ఇక్కడ తీసుకుంటే ఎన్ ఇటు తీసుకోవాలి, ఎక్కడో తెలియదు. నెక్స్ట్, ఈ ఈజ్ ఆపోజిట్ టు ఓ, హూ ఈజ్ జస్ట్ నెక్స్ట్ రైట్ ఆఫ్ ఎం.
ఈ అనే అతను ఓకి ఆపోజిట్లో ఉన్నాడు మరియు ఎంకి నెక్స్ట్ రైట్లో ఉన్నాడు, అది తెలియదు మనకి ఎక్కడో. పి హూ ఈజ్ జస్ట్ టు ద లెఫ్ట్ ఆఫ్ క్యూ, పి ఎక్కడ ఉన్నాడు, క్యూకి జస్ట్ లెఫ్ట్లో ఉన్నాడు మరియు ఆపోజిట్ టు డి, డీకి ఆపోజిట్లో ఉన్నాడు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు, ఇది కూడా క్లియర్ డేటా కాదు. 6th one, ఎం ఈజ్ ఎట్ వన్ ఎండ్ ఆఫ్ ద లైన్. ఎం అనే అతను, ఎం అంటే ఎక్కడ ఉంటాడు, కిందే ఉంటాడు కాబట్టి ఒక ఎండ్లో ఉన్నాడు, ఇదర్ దిస్ ఎండ్ ఆర్ దిస్ ఎండ్, అదొకటి మనకు క్లూ అనమాట. ఈ ఎండ్లోనైనా ఉండొచ్చు, ఈ ఎండ్లోనైనా ఉండొచ్చు. ఎలా తెలుస్తుంది? ఈ ఎం అనే అక్షరం మళ్ళీ ఇంకెక్కడ వచ్చింది మనకి, ఇదిగో ఇక్కడ ఉంది. 4th క్లూ ఎలా ఉంది, ఈ ఈజ్ ఆపోజిట్ టు ఓ, హూ ఈజ్ జస్ట్ నెక్స్ట్ రైట్ ఆఫ్ ఎం. ఎంకి నెక్స్ట్ రైట్లో ఓ ఉన్నాడు. హూ అని వచ్చినప్పుడు మనం ఆ పక్క దానికే వర్తిస్తుందని చెప్పుకున్నాం కదా. ఈ అనే అతను ఓకి ఆపోజిట్లో ఉన్నాడు, ఎవరైతే ఓ జస్ట్ నెక్స్ట్ రైట్ ఆఫ్ ఎం, ఎంకి నెక్స్ట్ రైట్లో ఓ ఉన్నాడు. నెక్స్ట్ రైట్ అంటే ఇటే కాబట్టి కింద లైన్లో ఇక్కడ రాయొచ్చు మనం. ఇక్కడ ఈ ఎండ్లో ఇతను ఉంటే ఇది రాయలేము కాబట్టి ఈ ఎండ్లో లేడు ఎం, కన్ఫామ్గా మనకి ఈ ఎండ్లో ఉన్నాడు అనమాట, లెఫ్ట్ ఎండ్లో ఉన్నాడు ఎం. ఇక్కడ ఏం తెలుస్తుంది, ఓ హూ ఈజ్ జస్ట్ నెక్స్ట్ రైట్ ఆఫ్ ఎం, ఎంకి నెక్స్ట్ రైట్లో ఎవరున్నారు, ఓ ఉన్నాడు. ఇప్పుడు మనం ఏ క్లూస్ వాడుకున్నాం, ఇది అయిపోయింది. నెక్స్ట్ దీనిలో సగం వాడుకున్నాం, ఓ హూ ఈజ్ జస్ట్ నెక్స్ట్ రైట్ ఆఫ్ ఎం. ఇక్కడ ఈ ఈజ్ ఆపోజిట్ టు ఓ, ఓకి ఆపోజిట్లో ఈ ఉన్నాడు, ఈ క్లూ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఏమొస్తుంది మనకి, సి అండ్ ఎన్ ఆర్ డయాగోనల్లీ ఆపోజిట్ టు ఈచ్ అదర్. సి అండ్ ఎన్, ఎన్ ఎక్కడ వస్తాడు మనకి, డయాగోనల్లీ ఆపోజిట్ అంటే ఈ కర్ణాలు ఇట్లా తీసుకున్నట్లయితే ఇక్కడ ఇది అయిపోయింది కాబట్టి ఇంకా ఎన్ మనం ఇక్కడే ప్లేస్ చేయగలుగుతాం. ఎన్, సి డయాగోనల్లీ ఆపోజిట్ అంటే సి ఇక్కడికి వస్తాడు, ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ బి హూ ఈజ్ నెక్స్ట్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి ఈజ్ ఆపోజిట్ టు క్యూ. వీళ్ళెవరు మనకు తెలియరు. ఇప్పుడు బి కానీ, బి లేడు ఇందులో, డి తెలీదు, క్యూ తెలీదు, కానీ ఏమన్నా క్లూ దొరుకుతుందో చూద్దాం. బి ఎక్కడున్నాడు, నెక్స్ట్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి. బి రెండు ఇక్కడే ఉండాలి. డికి నెక్స్ట్ లెఫ్ట్లో ఉన్నాడు అంటే లెఫ్ట్ అంటే అటు అవుతుంది, ఎందుకంటే ఇది సౌత్ కాబట్టి. ఈ సౌత్ ఫేసింగ్లో మనకి ఏమవుతుంది, ఇటు కూర్చున్న వాళ్ళకి, ఇటు ఫేస్ చేసే వాళ్ళకి ఇది రైట్ అయితే అటు నుంచి ఇటు సౌత్ ఫేస్ చేసే వాళ్ళకి ఇటువైపుది లెఫ్ట్ అవుతుంది, ఇది ఇటువైపుది రైట్ అవుతుంది. కాబట్టి బి హూ ఈజ్ నెక్స్ట్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి, డి ఇక్కడ ఉంటే నెక్స్ట్ లెఫ్ట్లో బి ఉంటాడు. అతను ఎవరికి ఆపోజిట్గా ఉన్నాడు, ఆపోజిట్ టు క్యూ, క్యూ ఇక్కడ రాయొచ్చు. ఇక ఇక్కడ ఎందుకు రాయకూడదు, నెక్స్ట్ లెఫ్ట్ టు ద డి అంటే చూడండి, బి అనే అతను నెక్స్ట్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి, డికి లెఫ్ట్లో ఉన్నాడు అంటే డి ఇక్కడ ఉంటే బి అటు ఉంటాడు. ఇక్కడ డి ఉన్నాడు అనుకోండి, బిని ఇక్కడ రాస్తే బి ఇక్కడ ఆపోజిట్ టు క్యూ, క్యూ రాయటానికి లేదు. సో మన క్యూ రాయటానికి ఉన్న అవకాశం ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి మనం ఇక్కడే తీసుకోవాలి. నెక్స్ట్ లెఫ్ట్ టు డి, ఇక్కడ డి తీసుకుంటే డికి నెక్స్ట్ లెఫ్ట్ ఇటు అవుతుంది కాబట్టి ఇక్కడ బి ఉన్నాడు. ఈజ్ ఆపోజిట్ టు క్యూ, ఈ బి అనే అతను క్యూకి ఆపోజిట్లో ఉన్నాడు, ఇక్కడ క్యూ వచ్చేస్తుంది. ఈ క్లూ కూడా. నెక్స్ట్ ఇక్కడ ఉంది పి హూ ఈజ్, అసలు ఇక్కడ మిగిలింది మనకి పి ఒక్కటే, అది సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాం. హూ ఈజ్ జస్ట్ టు ద లెఫ్ట్ ఆఫ్ క్యూ, ఇక్కడ క్యూకి లెఫ్టే ఉన్నాడు. ఈజ్ ఆపోజిట్ టు డి, ఓకే సరిపోయింది. ఇక ఈ ఫస్ట్ లైన్లో మిగిలింది ఎవరు, ఏ. ఇట్లా అరేంజ్ చేస్తాం. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. హూ ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఓ, ఓకి థర్డ్ రైట్లో ఎవరున్నారు, ఈ ఓ రైట్ అంటే ఇటే, ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్లో ఎన్ ఉన్నాడు. ఇచ్చిన ఆప్షన్స్లో క్యూ, ఎన్, ఎం, డేటా ఇన్ఎడిక్వేట్, ఎన్ ఉన్నాడు. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద పేర్ ఈజ్ డయాగోనల్లీ ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఇక్కడ ఇచ్చిన పేర్స్లో డయాగోనల్లీ ఆపోజిట్గా ఉంది ఎవరు, ఈక్యూ, బిఓ, ఏఎన్, ఏఎం. ఇది ఇక్కడ మనకి డయాగోనల్లీ ఆపోజిట్ అంటే కంప్లీట్గా ఒక రెక్టాంగిల్ మనం తీసుకున్నట్లయితే ఇట్లానే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇవి కూడా అవుతాయి, ఈక్యూ కూడా అవుతుంది, ఈక్యూ బీఓ కూడా డయాగోనల్లీ ఆపోజిట్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి, పూర్తిగా రెండు చివర్లు తీసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో రిలయబుల్ ఆప్షన్ ఏఎం అనమాట, ఏ అండ్ ఎం, ఇది ఆన్సర్ అవుతుంది. ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఈ థర్డ్ ఎగ్జాంపుల్లో థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ బి షిఫ్ట్స్ టు ద ప్లేస్ ఆఫ్ ఈ షిఫ్ట్స్ టు ద ప్లేస్ ఆఫ్ క్యూ అండ్ క్యూ షిఫ్ట్స్ టు ద ప్లేస్ ఆఫ్ బి, దెన్
హూ విల్ బీ ద సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద పర్సన్ ఆపోజిట్ టు ఓ. ఈ షిఫ్టింగ్ బిట్ అనేది చాలా ఇంపార్టెంట్, కొంచెం ఆయన చాలా ఈజీ గమనించండి. ఇఫ్ ఒకవేళ బీ షిఫ్ట్స్ టు ద ప్లేస్ ఆఫ్ ఈ, వీళ్ళు ఏమయ్యారు, ప్లేస్లు షిఫ్ట్ అయ్యారనమాట, షఫల్ అయ్యారు. మళ్ళీ మనం ఈ 5 ప్లేసెస్ పైన 5 ప్లేసెస్ కింద రాసుకున్నాం. వీళ్ళు ఫేసింగ్ నార్త్ వాళ్ళు, వీళ్ళు ఫేసింగ్ సౌత్ వాళ్ళు. రీఅరేంజ్ చేయాలి మనం. బి షిఫ్ట్స్ టు ద ప్లేస్ ఆఫ్ ఈ. బి ఎక్కడికి వచ్చాడు, ఈ ప్లేస్కి వచ్చాడు. అంటే ఈ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఎవరు వచ్చారు ఇక్కడికి, బి వచ్చాడు. అండ్ ఈ షిఫ్ట్స్ టు ద ప్లేస్ ఆఫ్ క్యూ. ఈ ఏమయ్యాడు, క్యూ ప్లేస్లోకి వచ్చాడు. క్యూ ఇటు నుంచి సెకండ్ పర్సన్ కాబట్టి ఇక్కడికి ఈ వచ్చాడు ఇప్పుడు. దెన్ క్యూ షిఫ్ట్స్ టు ద ప్లేస్ ఆఫ్ బి. క్యూ బి ప్లేస్కి వచ్చాడు. బి ఇక్కడ ఉన్నాడు సెకండ్ ప్లేస్లో, ఇక్కడ క్యూ వచ్చాడు ఇప్పుడు. దెన్ హూ విల్ బి క్వశ్చన్ అడిగాడు. ఇక మిగతా వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా ఉన్నారు. సి ప్లేస్లో సీనే ఉన్నాడు, డి ప్లేస్లో డీనే ఉన్నాడు, ఏ ప్లేస్లో ఏనే ఉన్నాడు, కింద ఎం ప్లేస్లో ఎం, ఓ, పి, ఎన్. అంతే, ఇలా వచ్చింది. ఇప్పుడు క్వశ్చన్ చూడండి ఇక్కడ నుంచి. హూ విల్ బీ ద సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద పర్సన్ ఆపోజిట్ టు ఓ. అంటే ఇంతవరకు ముందు ఆలోచిద్దాం. పర్సన్ ఆపోజిట్ టు ఓ ఎవరున్నారు, పర్సన్ ఆపోజిట్ టు ఓ బి. అంటే ఇంతవరకు మనం బి అనుకుందాం, ఆన్సర్ బి అనుకుంటే హూ విల్ బీ ద సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద బి. లెఫ్ట్ ఆఫ్ బి, బికి సెకండ్ లెఫ్ట్లో ఎవరున్నారు, బి ఇక్కడ ఉన్నాడు. లెఫ్ట్ అంటే ఇటు, ఎందుకని సౌత్ ఫేసింగ్ కాబట్టి. సెకండ్ లెఫ్ట్ అంటే ఇది ఫస్ట్ లెఫ్ట్, ఇది సెకండ్ లెఫ్ట్. ఎవరున్నారు, క్యూ ఉన్నాడు. ఇక్కడ ఇచ్చిన ఆన్సర్లో క్యూ, పి, ఈ, డి అని ఇచ్చాడు కాబట్టి క్యూ ఆన్సర్ అవుతుంది. 4th ఎగ్జాంపుల్ చూద్దాం. 12 persons A, B, C, D, E, F, U, V, W, X, Y and Z are sitting in 2 parallel rows. A, B, C, D, E, F are sitting in row 1 facing south direction and U, V, W, X, Y and Z are sitting in row 2 facing north in such a way that each person in row 1 faces the person in row 2. Only one person sits between U and W, who is sitting at the extreme left end of the row. B, who is sitting at the extreme left end, sits second to the left of A. C faces the one who is an immediate neighbor of U. V faces D. E, who is sits at one of the extreme ends of the row, sits third to the right of the one who faces Z. X faces the one who sits second to the left of A. ఇది మనకి ఇచ్చిన డేటా మొత్తం. ఇది ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్లో ఒకసారి వచ్చిన లెక్క అనమాట. చూడండి, ప్రాథమికంగా ఇచ్చిన డేటా మనం అర్థం చేసుకుంటే 12 persons ఉన్నారు ఇక్కడ. దే ఆర్ సిట్టింగ్ ఇన్ 2 parallel rows. 12 persons ఉన్నారు. అందులో రో 1లో ABCDEF అంటే 6 persons కూర్చున్నారు. అట్లనే UVWXYZ ఆర్ సిట్టింగ్ ఇన్ సెకండ్ రో అంటే 6 persons ఉన్నారు ఒక్కొక్క రోలో. మనం 6 గీసుకుందాం. 6 ఇక్కడ రో 1 ఫేసింగ్ సౌత్ డైరెక్షన్. ఇది సౌత్, ఇది రో 1 అనుకుందాం. ఇది రో 2 అవుతుంది. రో 2 ఫేసింగ్ నార్త్, వీళ్ళు నార్త్ ఫేస్ చేస్తున్నారు. ఇందులో ABCDEF రో 1లో ఉన్నారు. రో 1లో తర్వాత UVWX వీళ్ళు రో 2లో ఉన్నారు. ఇది ప్రాథమిక ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం వీళ్ళని సీటింగ్ ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. ఓన్లీ వన్ పర్సన్ సిట్స్ బిట్వీన్ యూ అండ్ డబ్ల్యూ. యూకి డబ్ల్యూకి మధ్యలో ఒక పర్సన్ ఉన్నాడు, డబ్ల్యూ, హూ ఈజ్ సిట్టింగ్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ద రో. ఇక్కడ హూ అనేది దాని ముందున్న అక్షరానికే వర్తిస్తుందని చెప్పుకున్నాము. ఇప్పుడు డబ్ల్యూ హూ ఈజ్ సిట్టింగ్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ద రో. డబ్ల్యూ వాళ్ళు ఈ వరుసలో ఉన్నారు. ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎండ్ అంటే ఏది, మన రైటే, మన లెఫ్టే కాబట్టి ఇక్కడ కూర్చున్నాడు అనమాట డబ్ల్యూ. ఇక్కడ ఓన్లీ వన్ పర్సన్ సిట్స్ బిట్వీన్ యూ అండ్ డబ్ల్యూ. యూకి డబ్ల్యూకి మధ్యలో ఒక పర్సన్ ఉన్నాడు ఇక్కడ, అంటే ఇక్కడ యూ ఉన్నాడనే కదా. ఓకే, నెక్స్ట్ బి, హూ ఈజ్ సిట్టింగ్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎండ్. బి అంటే పైకి వస్తాడు. ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎండ్ అంటే ఏంటి, ఇది లెఫ్ట్ కాబట్టి ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎండ్ ఇదే అవుతుంది. బి, హూ ఈజ్ సిట్టింగ్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎండ్, సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ.
ఏకి సెకండ్ లెఫ్ట్లో ఉన్నాడంట. ఇది ఫస్ట్, ఇది సెకండ్ లెఫ్ట్ అవుతుంది. ఏకి ఇది ఫస్ట్ లెఫ్ట్, ఇది సెకండ్ లెఫ్ట్. అటు వెళ్ళిన కొద్ది లెఫ్ట్కి వెళ్తున్నట్టు. ఓకే, నెక్స్ట్. సి ఫేసెస్ ద వన్ హూ ఈస్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ యూ. సి ఎవరిని ఫేస్ చేస్తున్నాడు? యూ యొక్క ఇమీడియట్ నైబర్ని ఫేస్ చేస్తున్నాడు. సి యూ యొక్క ఇమీడియట్ నైబర్ ఎక్కడ ఉంటాడు? ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఉంటాడు. వాళ్ళని సి ఫేస్ చేస్తున్నాడు అంటే ఇక్కడ రాసామనుకోండి ఇమీడియట్ నైబర్ ఇక్కడ ఉన్నాడు అనుకుంటే ఇక్కడ ఆల్రెడీ ఏ ఉన్నాడు కాబట్టి ఈ నైబర్కి ఎదురుగా సి ఉన్నాడు ఇక్కడ. నెక్స్ట్. వి ఫేసెస్ డి. వి డీలు ఎదురెదురుగా ఉన్నారు. ఎక్కడ కుదురుతుంది చూడండి, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. ఇక్కడ ఉన్నది ఇక్కడే ఉంది, ఇక ఇంకెక్కడ లేదు. వి ఫేసెస్ డి. సో డి ఇక్కడ ఉంటాడు, వి ఇక్కడ ఉంటాడు. నెక్స్ట్. ఈ హూ సిట్స్ ఎట్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ద రో. ఈ వన్ ఆఫ్ ద ఎండ్స్లో ఉన్నాడంట. ఈ అంటే ఇందులోనే వస్తాడు. ఒకటి ఆల్రెడీ బి అయిపోయింది కాబట్టి ఇక్కడ ఈ ఇక్కడ ఉంటాడు. వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ద రో సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ద వన్ హూ ఫేసెస్ జెడ్. ఎవరైతే జెడ్ని ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి థర్డ్ రైట్లో ఉన్నాడంట. ఎవరు? ఈ జెడ్ని ఫేస్ చేసే వాళ్ళ థర్డ్ రైట్లో. జెడ్ని ఎవరు ఫేస్ చేస్తారు చూడండి. థర్డ్ రైట్ అంటే చూద్దాం ముందు. ఫస్ట్, సెకండ్, థర్డ్. ఈ థర్డ్లో తీసుకున్నట్లయితే ఇక్కడ జెడ్ తీసుకుంటే జెడ్ని ఫేస్ చేసే వాళ్ళ థర్డ్ రైట్లో ఉన్నాడు అంటే జెడ్ని ఫేస్ చేసేది ఏనే అవుతుంది, థర్డ్ రైట్ కాబట్టి. ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్ కాబట్టి ఇక్కడ జెడ్ వస్తుంది. క్యాచ్ చేస్తారా ఇది? ఈ హూ సిట్స్ ఎట్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్ అంటే ఈ ఎండ్ ఖాళీ లేదు, ఇక్కడ ప్లేస్ చేసాము. రో సిట్స్ ఆయన ఎక్కడున్నాడు? థర్డ్ టు ద రైట్ ఆఫ్ ద వన్ హూ ఫేసెస్ జెడ్. జెడ్ని ఫేస్ చేసే వాళ్ళకి థర్డ్ రైట్లో ఉన్నాడు. థర్డ్ రైట్ తీసుకున్నట్లయితే ఎవరికి థర్డ్ రైట్లో ఉన్నాడు అంటే ఏకి థర్డ్ రైట్లో ఉన్నాడు. అంటే ఏ ఎవరు అంటే జెడ్ని ఫేస్ చేసేవాడు కాబట్టి జెడ్ని ప్లేస్ చేసాం. నెక్స్ట్. ఎక్స్ ఫేసెస్ ద వన్ హూ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ. ఏకి సెకండ్ లెఫ్ట్లో ఎవరున్నారో చూద్దాం. లెఫ్ట్ అంటే అటు, సెకండ్ లెఫ్ట్ అంటే ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్. ఈ సెకండ్ లెఫ్ట్లో ఉన్న వాళ్ళని ఫేస్ చేస్తున్నాడు ఎక్స్ కాబట్టి ఇక్కడ ఎక్స్. అంతే, ఈ క్లూస్ అయిపోయినాయి. మనకు కూడా ఇక్కడ ఒక్కొక్కటి మిగిలింది. ఇక్కడ ఏబిసిడిఈఎఫ్లో ఎవరు మిగిలారు? ఏ, బి, సి, డి, ఈ. ఇక్కడ ఎఫ్ని ప్లేస్ చేస్తాం. తర్వాత యువిడబ్ల్యూఎక్స్వైజెడ్లో ఎవరు మిగిలారు? యు, వి, డబ్ల్యూ, ఎక్స్, జెడ్, వై. ఇది సీటింగ్ అరేంజ్మెంట్ అనమాట. దీని మీద క్వశ్చన్స్ నెక్స్ట్ రాస్తాను. ఫోర్త్ క్వశ్చన్లో బిట్స్ చూద్దాం. ఫస్ట్ వన్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఫేసెస్ సి. ఇక్కడ ఆన్సర్ ఉంచాను ఇందాక, ప్లేస్ సరిపోక క్వశ్చన్ జరిపేశాను. సీన్ ఫేస్ చేసేది ఎవరు చూడండి, ఇక్కడ అర్థమైంది కదా. సీన్ ఫేస్ చేసేది వై. ఆన్సర్ వై. WXYZ ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ వై అనమాట. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఫేసెస్ జెడ్. జెడ్ని ఫేస్ చేసేది ఎవరు? ఏ. ABEF నన్ ఏ. నెక్స్ట్. ఇఫ్ ద నేమ్స్ ఆఫ్ ఆల్ ద పర్సన్స్ సిట్టింగ్ ఇన్ సెకండ్ రో ఆర్ టు బి అరేంజ్డ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ స్టార్టింగ్ ఫ్రమ్ రైట్ ఎండ్ ఆఫ్ ద సెకండ్ రో దెన్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ విల్ ఫేస్ ఎఫ్. ఏమంటున్నాడు? ఇఫ్ నేమ్స్ ఆఫ్ ఆల్ పర్సన్స్ సిట్టింగ్ ఇన్ సెకండ్ రో. సెకండ్ రోలో ఎవరున్నారు? వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళని ఆర్ టు బి అరేంజ్డ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. వీళ్ళ పేర్లని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసినట్లయితే ఎటు నుంచి? స్టార్టింగ్ ఫ్రమ్ రైట్ ఎండ్ ఆఫ్ ద సెకండ్ రో. దీనికి రైట్ ఎండ్ ఇదే కాబట్టి ఇటు నుంచి ఆల్ఫాబెటికల్. వీళ్ళెవరు? ఎక్కడి నుంచి ఇచ్చాడు మనకి? UVW కదా. UVW XYZ ఇట్లా అరేంజ్ చేసినట్లయితే దెన్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ విల్ ఫేస్ ఎఫ్. ఎఫ్ని ఎవరు ఫేస్ చేస్తారు వీళ్ళలో? ఇప్పుడు చూడండి, ఎఫ్ని ఫేస్ చేసేది ఎవరు వచ్చింది? ఇక్కడ మనకి ఎక్స్ వచ్చింది. సో ఆన్సర్స్లో WUYX నన్ ఎక్స్. నెక్స్ట్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ద వన్ హూ ఈజ్ ఫేసింగ్ ద వన్ హూ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ. చదవగానే చచ్చే కన్ఫ్యూజన్ అనిపిస్తుంది. కొంచెం నెమ్మదిగా వెనక నుంచి ముందుకు వచ్చినట్లయితే ఈజీ అయిపోతుంది చేయటం. చూడండి, వెనక నుంచి వచ్చినట్లయితే సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ. ఇది చూద్దాం ముందు. ఈకి సెకండ్ లెఫ్ట్లో ఎవరున్నారు? ఈ కిందది లేదు, ఇప్పుడు మనం ఆల్ఫాబెటికల్ కోసం రాసింది ఇది కన్సిడర్ చేయొద్దు. సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ. ఈకి సెకండ్ లెఫ్ట్. లెఫ్ట్ అంటే ఇటు, ఇది ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, ఎఫ్. సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ అనే దీని బదులు ఏమొస్తుంది? ఇప్పుడు మనకి ఎఫ్ వస్తుంది. అంటే ఫేసింగ్ ఇక్కడ నుంచి మనకి దీనికి ఆన్సర్ ఎఫ్. ఇక్కడ ఎఫ్ అనుకుందాం. ఇది అయిపోయింది, ఇంతవరకు అవసరం లేదు. నెక్స్ట్ ఇంతవరకు ఇది చదువుదాం. హూ ఈజ్ ఫేసింగ్ ఎఫ్. ఎఫ్ని ఫేస్ చేసేది ఎవరు? యూ. కాబట్టి
ఇక్కడ నుంచి ఇది ఎఫ్ని ఫేస్ చేస్తే ఇది యూ రాసుకున్నాం అనుకోండి. ఇదంతా వదిలేద్దాం. ఇప్పుడు సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ యూ, అంతే. యూకి థర్డ్ రైట్లో ఎవరు కూర్చున్నారు? ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్. థర్డ్ రైట్లో ఎక్స్ కూర్చున్నాడు, అదే ఆన్సర్ అవుతుంది. UVXZ. ఇది ఫాలో అయ్యారా? ఇది కొంచెం కన్ఫ్యూజన్ కనిపిస్తుంది. ఇది SBIలో వచ్చిన ఇది కాబట్టి చూడండి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ద వన్, అంటే ఎక్కడి నుంచి మొదలు పెడతారు? థర్డ్ టు ద రైట్ ఆఫ్ ద వన్. హూ ఈజ్ ఫేసింగ్ ద వన్? హూ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ అన్నప్పుడు వెనక నుంచి వద్దాం. సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ చూసుకుంటాం ముందు. ఈకి సెకండ్ లెఫ్ట్లో, ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్లో ఎఫ్ ఉన్నాడు కాబట్టి ఈ మొత్తం సెంటెన్స్ బదులు ఇక్కడ హూ ఈజ్ ఫేసింగ్ ద వన్ హూ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ ఎఫ్ కాబట్టి ఇది మొత్తాన్ని వదిలేసి ఎఫ్ రాసుకుంటాం. ఇక్కడ హూ ఈజ్ ఫేసింగ్ ఎఫ్ ఇంతవరకే తీసుకుందాం. హూ ఈజ్ ఫేసింగ్ ఎఫ్ యూ కాబట్టి ఈ ముందు ఆన్సర్లో వన్ హూ ఈజ్ ఫేసింగ్ ఇదంతా ఎఫ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఎఫ్ని ఫేస్ చేస్తే యూ రాసుకున్నాం. ఇప్పుడు సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ యూ, యూకి థర్డ్ రైట్లో ఉంది ఎవరో. డైరెక్ట్ ఇలాంటిది ఎప్పుడు వచ్చినా ఇట్లానే చూడండి మీరు. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఫేసెస్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ డబ్ల్యూ. ఈ కింద ఇచ్చిన వాళ్ళలో డబ్ల్యూ యొక్క ఇమీడియట్ నైబర్ని ఫేస్ చేసేది ఎవరు? డబ్ల్యూ యొక్క ఇమీడియట్ నైబర్ ఒక్కడే ఉన్నాడు, ఇటు లేడు కాబట్టి వైని ఫేస్ చేసేది ఎవరు? సి. కాబట్టి ఇక్కడ అన్న ఆన్సర్స్లో సి మన ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ప్యారలల్ సీటింగ్ అరేంజ్మెంట్ మీద ఇచ్చిన ఎగ్జాంపుల్స్ మీరు ఫాలో అయ్యారనుకుంటున్నాను. దీనికన్నా ముందు లీనియర్ అరేంజ్మెంట్ బేసిక్స్ గురించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి తప్పకుండా. ఈ వీడియోని పూర్తిగా చివరిదాకా చూడండి. ఏ వీడియో అయినా మీకు ఇవన్నీ బేసిక్స్ మాత్రమే. వీటిని బేస్ చేసుకొని మీరు మీ దగ్గర ఉన్న మెటీరియల్లో ఉన్న మిగతా ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే, ప్రాక్టీస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేయడం ద్వారానే మీరు గుడ్ మార్క్స్ పొందగలుగుతారనమాట. ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.